కానీ అక్కడ ఎవిడెన్స్ లేదు పాకిస్తాన్ పంపించినట్టు, ఇక్కడ ఎవిడెన్స్ లేదు పాకిస్తాన్ పంపించినట్టు, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయలేదు పుల్వామా దాడిలో, ఇక్కడ చేస్తే లేవు. అవి అవి ఎట్లా వస్తారు? హౌ? ఇప్పుడు పాకిస్తాన్ ఎల్లగొట్టాలి అంటున్నారు. కరెక్టే, వాళ్ళు అసలు వాళ్ళని ఎవరు రానిచ్చిండు లోపలికి? అంటే బార్డర్లో సెక్యూరిటీ ఫోర్స్ లేదా? బార్డర్లో కంచెలు ఏర్పాటు చేయలేదా? డ్రోన్స్ వ్యవస్థ లేదా? వాళ్ళు ఎట్లా వచ్చిర్రు? ఎల్లగొడదాం వద్దంటలేము, కానీ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఎవరు రానిచ్చిర్రు? 11 ఏళ్ళ నుంచి నువ్వే అధికారంలో ఉన్నావు కదా, నీకు తెలియకుండా ఎట్లా వచ్చిర్రు? అంటే భారత ఆర్మీలో దొంగలు ఉన్నారా, లేకపోతే మీరే వాళ్ళని అలో చేసిర్రా? చెప్పండి దయచేసి. ఓకే, సో ఆ క్రమంలో ఏది అయితే విచారణ జరగదు, దోషులకు శిక్షలు పడాయి, దాని యొక్క డీటెయిల్స్ తెలియదు, ఎక్కడ సెక్యూరిటీ భద్రతా లోపం తెలియదు. పుల్వామా దాడి జరిగినాక ఇప్పుడు పహల్గాం జరిగింది, రేపు ఇంకో దాడి జరగదని గ్యారంటీ ఏంది? ఇప్పుడు నువ్వు దాడులు చేయగానే పాకిస్తాన్ భయపడిపోతుందా? భయపడే స్థానంలో పాకిస్తాన్ ఉన్నదా? ఒక ఆఫ్ఘనిస్తాన్ అంటే ఉన్నది, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి వాళ్ళకి చదువుకున్న వాళ్ళు లేరు, వాళ్ళకి టెక్నాలజీ లేదు, వాళ్ళకి యొక్క న్యూక్లియర్ వెపన్ లేదు, వాళ్ళకి ఏ పెద్ద దేశాల మద్దతు లేదు. ఎస్, ఆఫ్ఘనిస్తాన్ కొడితే వాడు మళ్ళీ తిరిగి కొట్టే స్థాయిలో లేడు, ఎస్ అనుకోవచ్చు. కానీ పాకిస్తాన్ ఆ స్థానం లేదు. అర్థమైందా? సో కాబట్టి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెడతావా, ప్రజల సెంటిమెంట్ను వాడుకొని దాన్ని ఎన్నికల రూపంలో గెలవడానికి ఆడ పాకిస్తాన్లో ఉన్న దరిద్రపు లీడర్లు, ఇక్కడ ఇండియాలో ఉన్న దరిద్రపు లీడర్లు యొక్క ప్రయత్నం 24 గంటలు ఎలక్షన్స్ కోసమే వాడుకోవాలన్నా ఈ సెంటిమెంట్ని? అది ఆలోచించమని నేను ప్రాధేయపడుతున్నా. ఓకే, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అందరు భారతీయులకు చెప్తున్నా. ఓకే, సో ఆ క్రమంలో ఇంతకుముందే పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి షెబాజ్ షరీఫ్ గారు, అట్లనే పాకిస్తాన్ యొక్క ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్, విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఆయన పేరు బుట్టో సంబంధించున్నాడు, ఆయన పేరు ముందు పేరు ఫస్ట్ నేమ్ మర్చిపోయినా. సో వాళ్ళు చెప్పేది ఏమంటారు, ఫస్ట్ థింగ్ ఏమంటారు అంటే, ఇక్కడ అర్ధరాత్రి అరౌండ్ 1 గంటకి దాడులు చేశారు. సో అందులో ఏది సివిలియన్సే, భారత ప్రభుత్వం, భారత ఆర్మీ ఏమంటుందంటే, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఏది 9 మిలిటెంట్స్, అదే ఉగ్రవాదుల యొక్క స్థావరాలను మేము దాడులు చేసినాము, వాటిని లేకుండా చేసేసినాము అని చెప్తున్నది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏమంటుంది అంటే, వాళ్ళు యొక్క ఉగ్రవాదులు చేయలేదు, హాస్పిటల్స్ మీద, మా యొక్క లాస్ట్కి ఏది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అంటే ఆ పిఓకే అనేది కాకుండా, పాకిస్తాన్ కంట్రోల్ ఉన్న కాశ్మీర్ కాకుండా పంజాబ్, అంటే మెయిన్ ల్యాండ్ అయిన పాకిస్తాన్ పంజాబ్ లో కూడా ఈ యొక్క స్ట్రైక్స్ చేశారు. అది ఒక బేస్లెస్ గా, ఒక మీనింగ్ లెస్ గా మా మీద దాడి చేశారు, దీనికి తప్పకుండా మేము ప్రతీకారం తీర్చుకుంటాము అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో అట్లనే ఆ యొక్క ఏది సివిలియన్స్ ని, అంటే సామాన్యులని, ఒక చిన్నారిని కూడా వాళ్ళు చంపేశారు. ఇది ఏమంటారు, ఇది మీనింగ్ లెస్. మేము ఎక్కడ మేము ఇన్వెస్టిగేషన్ కూడా సహకరిస్తామని చెప్పాము, మేము ఎక్కడ కూడా ఇండియా మీద దాడి చేయలేదు, మా ఇన్వాల్వ్మెంట్ లేదు, అయినా మమ్మల్ని అట్లా ఒక మీనింగ్ లెస్ గా మా మీద దాడి చేస్తున్నారు, దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియాకు వాళ్ళు చెప్తున్నారు. ఆ క్రమంలోనే ఈ బార్డర్ లో వీళ్ళు ఈ యొక్క భారత ఆర్మీ దాడి చేసిన తర్వాత బార్డర్ లో ఉన్నటువంటి ఆ పిఓకే, ఇండియా కంట్రోల్లో ఉన్నటువంటి కాశ్మీర్ లో చాలా చోట్లలో, ఏది ఇక్కడ పూంచు, రాజౌరి, ఈ ప్రాంతాల్లో, అనేక ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ ఉన్న ప్రజల్ని, సివిలియన్స్ కాలిస్తే ఒక 8 మందో 10 మందో 15 మంది భారతీయులు చనిపోయారంట. ఓకే, అట్లనే ఒక 5 భారత ఆర్మీకి చెందినటువంటి ఏమంటారు రఫాయల్ యుద్ధ విమానాల్ని మేము కూల్చేసినామని చెప్తున్నారు. కానీ అది ఇండిపెండెంట్, ఇది ఇంతకుముందు చెప్పింది 15 మందిని చంపిందేమో, అది ఇంటర్నేషనల్ మీడియా వెరిఫై చేసింది, ఇది బార్డర్లో షెల్లింగ్స్, ఓకే, అంటే తుపాకులతో కాల్చడం. సో కానీ ఈ యొక్క 5 భారతదేశ రఫాయల్ యుద్ధ విమానాల్ని కూల్చాము అని పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తుంది, కానీ పాకిస్తాన్ మీడియా చూపెడుతుంది, కానీ అది ఇంటర్నేషనల్ మీడియా ఎక్కడ వెరిఫై చేయలేకపోతుంది. అంటే అది కరెక్ట్ లేదు, ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ మీడియా పాకిస్తాన్ ప్రజల్ని ఒక శాంతపరచడానికి మళ్ళా తిరిగి దాడులు అంటే దాన్ని కొంచెం వాళ్ళ మేము కూడా దాడులు చేసినామని చెప్పుకోవడానికి, శాంతపరచడానికి చూపెడుతున్నారు. కానీ ఆ 5 రఫాయల్ యుద్ధ విమానాలు అది వెరిఫికేషన్ లేదు, అది ఫేక్ ఉంది అంటే ఫేక్ కూడా అనకూడదు, ఎందుకంటే వాళ్ళు యుద్ధ విమానం చూపెడుతున్నారు అది కూల్చేసింది. కానీ నా అంచనా ప్రకారం అది ఇప్పటిది కాదు, ఎప్పుడో గతంలో కూల్చిర్రు, ఎప్పుడో భారత ఆర్మీది కూల్చింది, అది ఇప్పుడు చేసినట్టుగా చూపెడుతున్నారు. సో ఈ విధంగా జరుగుతుంది.